దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, 51వ కీర్తన మనకు బాగా పరిచయంగా ఉన్నటువంటి కీర్తన. దావీదు బేత్షెబా నదికి వెళ్ళి తప్పు చేసిన తర్వాత అది దేవునికి తెలిసినటువంటి ఆ సమాచారం, ఆ విషయం తెలుసుకొని దేవుడు నాతాను ప్రవక్తకి చెప్పిన తర్వాత దావీదు దగ్గరికి వెళ్ళి నాతాను ప్రవక్త గద్దించినప్పుడు ఈ 51వ కీర్తన రచిస్తాడండి. అంటే ఇది ఒక గొప్ప కీర్తన. ఈ కీర్తనలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే పశ్చాత్తాపం. ఎవరైతే తన తప్పుని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి తన అతిక్రమమునకు ప్రాయశ్చిత్తం కోరుకుంటారో వారి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని ఈ కీర్తన ఒక సూచనగాను మనకు దృష్టాంతంగాను కనబడుతుంది. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 17వ వచనం. ఈ 17వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఎందుకు దావీదు నోటి నుంచి వచ్చింది అంటే, ఆ మాట చూడండి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవ విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని సర్వాంగ బలులు, పాప పరిహారార్థ బలులు, స్తుతి బలులు, స్తోత్ర బలులు అర్పించినా పశ్చాత్తాపం లేకుండా ఏ వ్యక్తి కూడా దేవునితో సఖ్యముగా ఉండలేడు, తిరిగి సమాధానం పట్టలేడు అని ఈ కీర్తన మనకు బాగా తెలియపరుస్తుంది. తన దుఃఖము, తనకున్నటువంటి పాపగుణము, తనకున్నటువంటి దేవుడిచ్చిన క్షమాపణ, ఇవన్నీ కూడా అతను ఆ దేవుని దగ్గర పొందుకున్నట్లుగా మరలా ఈ కీర్తన మనకు కొన్ని విధాలుగా తెలియపరుస్తుంది. ఏ ఉద్దేశంతో ఆయన తిరిగి సమ్మతి గల మనస్సును నాకు దయచేయమంటున్నాడు. అలాగే నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. ఇవన్నీ చెప్పుకుంటూ ఆఖరికి ఒకవేళ బలి అర్పిస్తే ఈ పాపం పోతుందేమో, బలి అర్పిస్తే ఈ పాపంలో నుంచి నేను బయటకు వస్తానేమో అని తన మనసులో అనుకొని, తర్వాత అతని జీవితంలో నిజమే ఇన్ని రోజులు చాలామంది బలులు అర్పించారు, కానీ నా పాపం నా కళ్ళ ఎదుటే కనబడుతుంది అని చెప్పుకున్నాడు ఈ కీర్తనలో. చూడండి 2వ వచనం, 51వ కీర్తన 2వ వచనంలో ఆ మాట మనకు తెలియపరచబడుతుంది. నా దోషములు పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమము నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా ఆగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడిగా ఆగుపడదు. నేను పాపములో పుట్టినవాడును, పాపములనే నా తల్లి నా గర్భం ధరించాను. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ తన యొక్క జీవితం ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో బలికాడికి తీసుకొస్తున్నాడు. అంటే పాపానికి ప్రాయశ్చిత్తం ఎలాగ జరుగుతుంది అంటే బలి ద్వారా జరుగుతుంది. ఆ రోజు లేవీలు దగ్గరికి, అహరోను దగ్గరికి ఒక బలి పశువుని తీసుకెళ్ళి దాని తల మీద చేపెట్టి వారు సంవత్సరం జరిగినటువంటి పాపాలన్నీ కూడా ఒప్పుకొని ఆ బలి పశువును వధించేవారు. అయితే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి నీకు మారుగా నాకు మారుగా ఆయన బలి పశువుగా, ఆయన పాప శరీరాకారమైనటువంటి శరీరముగా
ఆయన జీవితంలో ఆయన దేవుని దగ్గర ఆయనను అప్పగించాడు, దేవుడు అప్పగించాడు. ఈ మనకు బదులుగా, మనకు మారుగా. అయితే దావీదు ఉన్న కాలంలో ఇలాంటివి లేవు. అందుకే ఆయన బలిని ఆయన ఒకవేళ బలి అర్పిస్తే అంటే వెంటనే ఆయన జవాబు కూడా ఆయనే చెప్తున్నాడు. నువ్వు బలిని కోరువాడు కాదు, ఇంకేం కోరుతాడు ఆయన? పాప క్షమాపణ కోరతాడు, పశ్చాత్తాపం కోరతాడు. దేవుణ్ణి అడుక్కున్నటువంటి పశ్చాత్తాపం వేడుకుంటే ఆయన ఖచ్చితంగా తిరిగి దావీదుకి సహాయం చేస్తాడు, చేశాడు కూడా. కాబట్టి ఒకవేళ చూడండి 34వ కీర్తన 18వ వచనం, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. అంటే విరిగిన హృదయము, నలిగిన మనస్సు, ఈ రెండు దావీదులో ఉన్నాయి. అంటే బాధపడిపోయాడు, దిగులు పడిపోయాడు. తన పాపాన్ని తిరిగి దేవునితో చెప్పుకోవడం ఒక ఎత్తు అయితే, అది నాతానికి తెలిసిపోయిందని ఇంకా చాలా బాధపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఉరియాని చంపించాడు యుద్ధంలో. బెత్షెబని ఎంతగానో తన ఆమె జీవితంలో ఒక వ్యక్తిగా ఉన్నాడు. అయితే దేవుడు అది అనుమతించలా కొంతకాలం. తర్వాత దేవుడు ఆయన చిత్తం రాజు కనుక ఆయన కొనసాగించాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పశ్చాత్తాపం. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో తన విరిగిన హృదయాన్ని బాగు చేసేసాడు, నలిగిన మనస్సును కూడా మళ్ళీ బాగు చేశాడు. చూడండి 51వ కీర్తన 17వ వచనంలో ఆయన అంటాడు ఒక అద్భుతమైన మాట, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలు అంట. కాబట్టి నీ మనసు ఎలాగుందో ఒకసారి ఆలోచించు. నా మనసు ఎలాగుంది? మన మనసు దేవునితో సఖ్యం కావాలంటే మనకి ఇచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చింతన మనం కలిగినటువంటి వారంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు, మీరు క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. అంటే ఆ మనసు ఏంటంటే అది తగ్గించుకుంటుంది, ఓర్చుకుంటుంది. ఆ మనసు ఎంతగానో దీన మనసు. అది క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. అది దావీదు జీవితంలో పొందుకోవాలని ఆశించాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయం ఒకసారి చదువుకొని మనం ముగిద్దాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు దీనులకు సువార్త మనము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును అని చెప్తున్నాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. కాబట్టి నలిగిన హృదయం గలవారు దృఢపరిచేదానికి ఎందుకు దృఢపరుస్తారంటే దేవుని అడిగారు. విరిగినటువంటి హృదయం ఒక్కోసారి ప్రభు నన్ను క్షమించిన ఆయన, ఇదిగో ప్రభు నేను పొరపాటు చేశాను ప్రభు, ఇలాగ ఎవరితో చెప్పుకోవాల్సిన అవసరం లే. మనం దేవునితో చెప్పుకోవాలి, మనం దేవుని అడగాలి. ప్రార్థనలో మోకరించి ప్రభు డూ రిమెంబర్ మీ, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నన్ను క్షమించిన ఆయన. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించండి. ఎవరైతే విరిగి నలిగిన మనస్సు కలిగినటువంటి వారుగా నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారు, నేను అడుగుతారు, పశ్చాత్తాపడతారు, వారందరికీ ప్రభా మీరు సమీపస్తుని దేవుడు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.